నా ప్లాట్లో వేరే అతను రౌడీయిజం చేసుకొని నా ప్లాట్లో సగం 150 గజాలు ఆక్రమించుకొని నా ప్లాట్లో వేరే వాడు కబ్జా చేసుకొని ఒక రౌడీయిజం చేసుకుంటా ఉన్నాడు. వాడిని ఖాళీ చేయించండి అని అంటే కోర్టుకు పో అంటారు. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనం ప్రజావాణిలో ఉన్నాం. సో ఇక్కడ జీడిమెట్లకు సంబంధించినటువంటి వాసులు చిన్నగారు ఇక్కడికి రావడం జరిగింది. సో వారి భూమిని కబ్జా చేసి కొంతమంది ఆ భూమిలో కరెంటు పెట్టుకొని ఆ షట్టర్ పెట్టుకొని వారినే బెదిరించి అక్కడ ఉన్నటువంటి ప్లాట్ మొత్తాన్ని కూడా కబ్జా చేసిన వారు ప్రజావాణిని ఆశ్రయించడం జరిగింది. సో వారికి వచ్చినటువంటి సమస్య ఏంటి, వారి దేనికోసం ఏం న్యాయం కోరుకోవడానికి ఇక్కడికి వచ్చారు కూడా వారి మాటలోనే అడిగి తెలుసుకున్నారు. లంకపల్లి చిన్న, నేను వచ్చింది సూరారం సాయిబాబా నగర్ చౌరస్తా జీడిమెట్ల నుంచి వచ్చాను. ఈ ప్రజాభవన్లో కంప్లైంట్ ఇస్తే త్వరితగతిన పనులు అవుతాయి అని చెప్పి మరీ వచ్చాను. నా ప్లాట్లో నేను బయటికి వెళ్ళిన సమయంలో ఒక 2 సంవత్సరాలు లేకపోతే నా ప్లాట్లో వేరే అతను రౌడీయిజం చేసుకొని నా ప్లాట్లో సగం 150 గజాలు ఆక్రమించుకొని రేకుల షెడ్లు వేసుకొని వ్యాపారం చేస్తున్నాడు. దీని విషయమై నేను ఈ జిహెచ్ఎంసీ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాడు ఎప్పుడో కట్టుకున్నాడుగా, మేమేం చేయం అని అంటున్నాడు. నా ప్లాట్లో వాడిందే కట్టుకుంటాడు సార్. నేను 55,000 ట్యాక్స్ కడుతున్నా. నేను మీకు నా ప్లాట్ని కాపాడే బాధ్యత మీకుంది, మీరు డిమాలిషన్ చేయండి సార్ అని అడిగితే చేస్తాం చూస్తాం అని చెప్పి తీసుకున్నారు. 3 నెలల నుంచి తిప్పుతున్నారు. ఇప్పటి వరకు ఏం చేయలే. అట్లాగే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డాక్యుమెంట్ వీళ్ళ దగ్గర కూడా పెట్టా, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పెట్టా. వాళ్ళు కూడా చేస్తామంటారు కానీ వాళ్ళు ఏం చేయట్లేదు. పోనీ కనీసం ఇక్కడికన్నా వద్దామని చెప్పి ప్రజాభవన్కి వచ్చాను. వీళ్ళు జస్ట్ చూస్తున్నారు, అక్కడ పంపిస్తున్నారు, అక్కడ ఫోన్ చేస్తున్నారు. వీళ్ళు ఎండస్ చేసినటువంటి డాక్యుమెంట్ అక్కడ పట్టుకెళ్ళి అడిగితే వాళ్ళ పక్కన కనీసం మామూలుగా వస్తేనన్నా చూస్తున్నారు. ఇక్కడ నుంచి పట్టుకెళ్తే అసలు ఏం పట్టించుకోవట్లేదు. అక్కడ జిహెచ్ఎంసీ ఆఫీసులో కానీ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కానీ ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే అధికారులు తన పని తాను చేయట్లా. అంతా రౌడీయిజం చేస్తున్నారు అక్కడ మా ఏరియాలో. ఆ రౌడీలకే పోలీసులు వత్తాసు బలుగుతున్నారు. నేను న్యాయం వెళ్తే నన్ను పక్కన కూర్చోబెడుతున్నారు. ఇప్పుడు ప్లాట్ ఎక్కడ ఉంది? జీడిమెట్ల 49/7 సూరారం కాలనీ, దాంట్లో ఉంది ప్లాటు. ఈ ప్లాట్ గురించి నేను వెళ్తే నా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అన్నీ సబ్మిట్ చేశా. ఇంతవరకు ఏ యాక్షన్ తీసుకోలేదు. చూస్తామంటారు అంతే. నాకేం న్యాయం అంటే నా ప్లాట్లో 300 గజాల ప్లాట్లో నాకున్నది ఒకటే ప్లాట్ ఇది. నా ప్లాట్లో వేరే వాడు కబ్జా చేసుకొని ఒక రౌడీయిజం చేసుకుంటా ఉన్నాడు. వాడిని ఖాళీ చేయించండి అని అంటే కోర్టుకు పో అంటారు. కోర్టుకు పోతే నేను కాదు, నా పిల్లలకు కూడా రాదు. నేను జిహెచ్ఎంసీ వారిని కోరుకునేది ఏంటంటే జిహెచ్ఎంసీకి 300 గజాలకి 55,000 ట్యాక్స్ కడుతున్నా ప్రతి సంవత్సరం. నేను కట్టే దాంట్లో నా సగం ప్లాట్ని వాడు ఆక్రమించుకున్నాడు కాబట్టి నా ప్లాట్ని కాపాడే బాధ్యత జిహెచ్ఎంసీ కమిషనర్కి ఉంది. నేను ట్యాక్స్ కడుతున్నా, జిహెచ్ఎంసీకి కడుతున్నా. మరి వాళ్ళే కదా కాపాడాల్సింది. ఇల్లీగల్గా వాళ్ళు ఉంటే నేను రౌడీజం చేయనా? వాళ్ళతో చేయలేను కదా. నా ప్లాట్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. నా ప్లాట్లో ఉన్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ని డిమాలిషన్ చేయమని చెప్పి జిహెచ్ఎంసీ వాళ్ళని కోరుకుంటున్నాను నేను. సో చూశారు కదా, ఇది చిన్నగా చెప్తున్నటువంటి మాట. ఏదైతే జీడిమెట్లలో ఉన్న తన భూమిని తన ఫ్లాట్లో దాదాపు 150 గజాల వరకు కబ్జా చేసుకుని కొత్త మీటర్ ఏదైతే కరెంట్ మీటర్ ఉందో ఆ మీటర్ తెచ్చుకొని తన భూమిలోనే ఇప్పుడు ఒక షట్టర్ పెట్టుకొని అక్కడ బిజినెస్ చేసుకుంటా ఉన్నాడు. సో దానికి సంబంధించి తన మీటర్ పాత మీటర్ అక్కడ ఉన్నా కూడా కొత్త మీటర్ ఇవ్వడం ఎట్లా, జిహెచ్ఎంసీ వాళ్ళు ఎట్లా ఇచ్చారని అడిగితే సో జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎక్కువ స్పందించకపోవడం కావచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే జిహెచ్ఎంసీ అధికారులను కావచ్చు, ప్రజావాణిలో ఉన్నటువంటి అధికారులను కూడా పలుమార్లు కలిసిన తర్వాత కూడా దాన్ని డెమాలిష్ చేయండి, నా భూమిలో కొత్తగా వేరే వాడు వచ్చి కబ్జా చేశాడంటే కూడా మీరు కోర్టుకి వెళ్ళండి అని చెప్తా ఉన్నారు. సో తను అభిప్రాయపడుతుందంటే నేను కోర్టుకి వెళ్తే నేను చచ్చిపోయినా, నా బిడ్డలకు కూడా ఈ భూమి రాదు. సో కోర్టుకి వెళ్ళడం కాదు, దీని మీద జిహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకొని దాన్ని తక్షణమే డిమాలిష్ చేసి నాకు న్యాయం జరిగేలా చూడాలని కూడా ఆయన అడుగుతూ ఉన్నారు. సో దీన్ని పరిగణలోకి తీసుకుని జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజావాణిలో ఉన్నటువంటి అధికారులు కూడా దీన్ని ఏదో తూతు మంత్రంగా తీసుకోకుండా దీన్ని ఒక ఇష్యూలా తీసుకొని కావచ్చు, లేకపోతే దీన్ని ఏదో విధంగా సాల్వ్ చేసే ప్రయత్నం చేసే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కావచ్చు, ఆ కలెక్టర్ గారు ఇనిషియేటివ్ తీసుకుని ఆ భూమిలో అసలు ఎవరు కబ్జా చేశారు, సో కబ్జా చేసిన దానికి ఈయనకి ఏమైనా సంబంధం ఉందా, సో ఎందుకు వచ్చాడు ఆ భూమిలోకి, వచ్చిన తర్వాత అసలు అక్కడ ఎన్ని రోజుల నుంచి ఈయన ఎప్పుడు ఫ్లాట్ కొన్నాడు, ఆయన ఇప్పుడు ఇవన్నీ విచారణ చేసిన తర్వాత కూడా ఆ విచారణలో భాగంగా తన ఫ్లాట్ మళ్ళీ విప్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. సో తనకు న్యాయం జరిగే విధంగా కూడా అక్కడ చర్యలు తీసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. సో ఇది ఇప్పటివరకు అప్డేట్. స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ with video journalist Chandrasekhar from Prajavani, Hyderabad. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.